కాళేశ్వరం వల్లే రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందని బీఆర్ఎస్ చెప్పిన మాటలు తప్పని తేలిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక మేడిగడ్డ అన్నారం బ్యారేజీల్లో నీళ్లు లేకపోయినా ఏడాది ధాన్యం దిగుబడి పెరిగిందన్నారు. ఇక కాంగ్రెస్ చేపట్టిన బహుళార్థక సాధక ప్రాజెక్టుల వల్లే వరి ఉత్పత్తుల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పీసీసీ నిర్వహించిన ఇందిరాగాంధీ వ్యవసాయ ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు భట్టి. ఇక రాష్ట్రంలో ఇందిరాగాంధీ ఫోటో లేని ఇల్లు ఉండదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్దమన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇండియా గుండె చప్పుడు ఇందిరా పుస్తకాన్ని భట్టి విక్రమార్క, మహేష్ గౌడ్ ఆవిష్కరించారు. దూరదృష్టితో ఒక విజన్తో రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ చక్కటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇస్తా ఉన్నాం. ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఆవిడ పేరిట ఎన్నో ఫలాలు అందజేస్తూ ఉన్నాం. అది ఉచిత బస్సు కావచ్చు, మహిళలకు ఇచ్చే లోన్లు కావచ్చు, లోకల్ బడిలో మహిళలకు ఇచ్చే రిజర్వేషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటొకటిగా మహిళలందరికీ కూడా సమాన హక్కుల్ని సమాన ఫలాల్ని పంచుతున్నటువంటి తరుణంలో వ్యవసాయం అనేది ఆవిడకి ఇష్టమైనటువంటి డిపార్ట్మెంట్ ఇందిరాగాంధీ గారికి. ఇవాళ ఎక్కడ చూసినా ఎక్కిరిసాట్లు కొదనమన్నా వారి ఆయంలో జరిగినాయి కదా. ఎక్కిరిసాట్లు కానీ గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చి వ్యవసాయం అంటే భారతదేశం అంటే వ్యవసాయం అని చెప్పే విధంగా ఎన్నో రెవల్యూషనరీ స్టెప్స్ తీసుకొని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినట్టు ఘనత కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారిది. అందుకే దూరదృష్టితో కోదండరెడ్డి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మా అందరినీ కూడా పిలిచి మీకు కలుసుకునే అవకాశం కలగడం కాకుండా ఆవిడ పేరుల చరిత్రలో గుర్తుండిపోయే విధంగా అవార్డులు ఇవ్వడం అనేది కూడా అభినందనీయం. ఇవాళ అవార్డులు అందుకున్నట్టు ఒక్కొక్క రంగంలో నిష్ణార్థులు. మహిళా సోదరిని చెప్తా ఉంది 30 ఎకరాల భూమిలో వాళ్ళు రకరకాల పంటలు పండిస్తూ ఉన్నారని, ప్రభుత్వ పరంగా మీకు షాప్ ఇచ్చారని మాట చెప్తా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఏ రకమైన ఎంకరేజ్మెంట్ అని మీకు కావాలి ఇవ్వటానికి. మొదటగా అందుకున్న సైంటిస్టు ఒక్కొక్కరు ఒక రంగంలో నిష్ణార్థులుగా ఉన్నారు. వ్యవసాయానికి మీరు అందిస్తున్నట్టు సేవలు గుర్తింపుగా ఇవ్వాలి ఇందిరాగాంధీ పురస్కారాలు మీకు ఇస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా అభినందనలు. ఇందిరాగాంధీ ఈ దేశం ఉన్నంత వరకు ప్రతి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తుందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, కేవలం 15 రోజుల్లో 2 లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని మనం ఏ రకంగా అయితే చెప్పామో 2 లక్షల లోపల ఉన్నటువంటి రైతులందరూ కూడా కుటుంబాల వారిగా లెక్కగట్టి 18,000 కోట్లని కేవలం 15 రోజుల్లో మనం ఆ రుణమాఫీ చేసి చూపించినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి రైతు దృష్టికి తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఈ రాష్ట్రం తెచ్చుకునే ముందు మనం అందరం మాట్లాడాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు పారించుకుంటేనే మన పంట పొలాలకు నీళ్లు పారుతాయి, పంట పండించుకునేటువంటి రైతుల కళ్ళల్లో వెలుగు చూస్తాం, వాళ్ళ కోసం అన్ని చేస్తామని చెప్పిన మాటలు చెప్పిన ఆయన ఆనాటి గత ప్రభుత్వాలు అమలు చేసినటువంటి వాటిని కూడా అమలు చేయలేదు. ఉదాహరణకి పంట నష్టం జరిగితే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పంట నష్టపరిహారం ఇచ్చేవాడు. 10 ఏళ్ళు ఏ ఒక్కసారి కూడా పంట నష్టాన్ని అంచనా వేయలేదు, పంట నష్టపరిహారం ఇవ్వలేదు. కానీ మళ్ళీ తిరిగి మనం అధికారంలో రాగానే వచ్చిన మొదటి సంవత్సరంలోనే పంట నష్టం జరిగితే మొత్తం రాష్ట్రం అంతా తిరిగి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆ పంట నష్టపరిహారాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా చాలా స్పష్టంగా ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి పేరు మీద మనమందరం మహాలక్ష్మిగా కొలుస్తున్నటువంటి మహిళలకి పెద్ద ఎత్తున ఈరోజు ఈ ప్రభుత్వం గత 10 నెలలుగా చేసిన కార్యకలాపాలని చెప్పటమే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఏం చేయబోతున్నటువంటి అంశాలు కూడా చెప్పడం కోసం వరంగల్లో ఈరోజు భారీగా ఒక బహిరంగ సభ కార్యక్రమాన్ని పెట్టి కూడా ఈ ప్రభుత్వం చేసిన కార్యకలాపాలు చెప్పే కార్యక్రమం చేపట్టారు.